అదే రాజీవ్ గాంధీ చేసిన ఒక పని ఉంది పాపం, అది చెప్తే బాగుండే. రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఇప్పుడు ఇదంతా చూసినావా, మనం చేసే పని చెప్పుకుంటే ఏం కాదు. రాజీవ్ గాంధీ చేసిన పని చెప్పుకున్నా కొంతసేపు రాజీవ్ గాంధీ ఉండ జనాలకు గౌరవం ఉన్నది, ఆ గౌరవం పోగొట్టేటట్టు మనం వివరించవద్దు. ఈ రాజకీయాలు మీరు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీకి పోతారు, కానీ రాజీవ్ గాంధీకి అయితే ఒక గౌరవం ఉన్నది కదా ప్రజల్లో. రాజీవ్ గాంధీ ఏం చేసిందంటే ఈ అసెంబ్లీడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అసెంబ్లీడ్ పార్ట్స్ అంటే మనకు ఇప్పుడు ట్రూ బజార్, కోటిలో ట్రూ బజార్ ఉంటుంది. అక్కడ పోతే మొత్తం అసెంబ్లీ పార్ట్స్, ఏసీ కావాలనుకో, ఒక కూలర్ కావాలనుకో, కూలర్కి సంబంధించిన మొత్తం పార్ట్స్ ఉంటాయి. గడ్డి అనేది దొరుకుతుంది, దానికి కావాల్సిన విండో దొరుకుతుంది, ఓ మోటార్ దొరుకుతుంది, దానికి ఒక రెక్కలు దొరుకుతాయి, ఓ వైర్ దొరుకుతుంది, దానికి ఒక ఫ్రేమ్ దొరుకుతుంది, తీసుకొచ్చి అసెంబ్లీడ్. మన దగ్గర చాలా కూలర్స్ అన్ని కూడా అసెంబ్లీడే. సేమ్ కంప్యూటర్ కూడా అసెంబ్లీడ్ పార్ట్స్ వేరే దేశాల నుంచి అసెంబ్లీ అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం సులభతరం చేసిండు. రాజీవ్ గాంధీ ఏం చేసినట్టే అదే చేసిండు. అప్పటికి కాస్ట్లీ ఉన్నది, కొద్దిగా చీఫ్గా, కొద్దిగా ట్యాక్స్ గీక్స్